విపక్ష నేత కూతురు తమ పార్టీ లైన్లోనే ఉందని బాంబు పేల్చారు అధికార పార్టీ చీఫ్. సొంత పార్టీలో జగమెరిగిన జగడంపై పాపమంటూ స్పందించిన పీసీసీ చీఫ్ తనకెవరూ కంప్లైంట్ చేయలేదని కూల్గా చెప్పారు. ఇక సెప్టెంబర్ 17కు బీజేపీకి ఏం సంబంధమని నిలదీశారు. అటు సీఎం రేవంత్ కుటుంబం అక్రమాస్తుల చిట్టా త్వరలోనే బయటపెడతానని లీక్ ఇచ్చారు విపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. నాడు విపక్షంలో ఉండి నోటికొచ్చినట్లు మాట్లాడిన ముఖ్యమంత్రికి పవర్లోకి వచ్చాక బాగా తెలిసొచ్చిందని ఎద్దేవా చేశారు. సచివాలయానికి రాలేదని కేసీఆర్ను తిట్టిపోసిన రేవంత్ సెక్రటేరియట్కు ఎందుకు రావట్లేదని నిలదీశారు. సహజంగానే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల మంటలు వింటూనే ఉన్నాం. ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడినా అంతకు మించి అన్న రేంజ్లో పరస్పరం విమర్శల విసురులు విసురుకున్నారు. అధికార కాంగ్రెస్ చీఫ్ గా ఉంటూ ఊపిరి సలపనంత బిజీగా ఉండే మహేష్ కుమార్ గౌడ్ విపక్ష బీఆర్ఎస్ బీజేపీలపై విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడారు. అది పక్కాగా బీజేపీ కార్యక్రమం అవుతుందని నిలదీశారు పీసీసీ చీఫ్. ఇక ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కేసీఆర్ కూతురు కవితపై ఆసక్తికర కామెంట్స్ చేశారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కవిత పార్టీ ఎప్పుడు పుట్టింది అంటూ ప్రాసలతో ప్రశ్నించారు. సెప్టెంబర్ 17న జరిగింది విలీనం కాబట్టి కవిత విలీనం దినోత్సవం చేశారని, కాంగ్రెస్ లైన్ కరెక్ట్ కాబట్టి ఆ లైన్ లోనే కవిత వెళ్లారని, ఇందులో తప్పే ఉందని బాంబు పేల్చారు. ఇక సొంత పార్టీ కుంపటిపై కాస్త ఆచితూచి స్పందించారు పీసీసీ చీఫ్. కోమటిరెడ్డి ఫ్యామిలీ అంటేనే బోల్డ్ గా ఉంటారు, ఓపెన్ గా మాట్లాడతారన్నారు. కాంగ్రెస్ పై ధిక్కార స్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై తనకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డిపై క్రమశిక్షణ కమిటీ సుమోటోగానే తీసుకుందని అనుకుంటున్నానని చెప్పారు మహేష్ గౌడ్. ఇక ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తానంటూ కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్నపై స్పందిస్తూ చెప్పారు పీసీసీ చీఫ్. ఇక బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆఫ్ ద రికార్డ్ గా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తూ సర్కార్ను నడపడం లేదని, సర్కస్ నడుపుతున్నారంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. సీఎం బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో 300 కోట్ల టెండర్లు ఇచ్చారని, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించిన కేటీఆర్ పేద విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీకి మాత్రం డబ్బులు ఇవ్వలేదన్నారు కేటీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సచివాలయానికి సీఎంగా కేసీఆర్ రాలేదని విమర్శించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు సెక్రటేరియట్ కు రాకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలన చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడిన ఎలుకలా ఉందని సంబోధించారు కేటీఆర్. వారు ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని, ఆ 10 చోట్ల పార్టీ మారిన ఎమ్మెల్యేలతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో సీఎం రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలని సవాల్ విసిరారు కేటీఆర్. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. సీఎం రేవంత్ బంధువులు 2500 ఎకరాల భూములు కొన్నారని, అక్కడ అలైన్మెంట్ మార్చితే రీజనల్ రింగ్ రోడ్డుకి డబ్బులు ఇవ్వమని కేంద్రం చెప్పడంతో సౌత్ సైడ్ RRR తామే కడతామని కేంద్రానికి రేవంత్ హామీ ఇచ్చారని ఆరోపించారు కేటీఆర్. అంతేకాదు ఫ్యూచర్ సిటీ అంటూ రేవంత్ రెడ్డి వారి బంధువుల డ్రామాలాడారు. ఫోర్త్ సిటీ లేదు, ఏం లేదు, అన్ని వసూళ్లే అన్నారు. త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ అండ్ కో అవినీతి బయట పెడతానని బాంబు పేల్చారు కేటీఆర్. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ చేయించిన 3 సర్వేల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుందనే రిపోర్ట్ వచ్చిందని, ఆ రిపోర్ట్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వద్ద కూడా ఉందన్నారు కేటీఆర్. ఇక తాను పాదయాత్ర చేయడం పక్కా అని, ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉందని, ఈలోగా స్లిమ్ అయ్యేందుకు ట్రై చేస్తున్నట్లు చెప్పారు కేటీఆర్. కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని, పబ్లిక్ కు కూడా కేసీఆర్ విలువ తెలిసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మామూలుగా రోజు మీడియాతో ఆన్ రికార్డ్ గా మాట్లాడే పీసీసీ చీఫ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడడం వెనుక ఏమైనా మర్మం ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.